ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఏదో ఆదేశాలు జారీ చేసింది. ఏది ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం కూడా ఏది ఎమ్మెల్యేల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, తర్వాత ప్రతిపక్షాల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, లాస్ట్కి వస్తే జడ్జిల ఫోన్లు కూడా దొంగతనాన విని మోసం చేసి తర్వాత ఇక్కడంతా కూడా కథా కమావేశం నడిపించినటువంటి వాళ్ళపైన సిట్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అందులో భాగంగా హరీష్ రావు కూడా ఇందులో ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు కూడా నోటీస్ ఇచ్చినట. ఆ తర్వాత మరి కేసీఆర్ కూడా ఇస్తారా ఏందనేది చూడాలి. ఇంకా చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐన్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయంట. శ్రవణ్ రావును మరోసారి విచారించే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది ఇప్పటివరకు ఏముంటుందంటే అసలు యాక్చువల్గా ఆఫీసర్లని కొంతమందిని వాళ్ళని వీళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసిండ్రు. ఇప్పుడు లీడర్లను కూడా పిలిచి చేస్తూ ఉన్నారు.